బీజేపీ నాయకురాలు మాధవీలత హౌస్ అరెస్ట్ ఇప్పుడు కీలకంగా మారింది. అసలు హౌస్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? అసలు హౌస్ అరెస్ట్ ఎందుకింత కీలకంగా మారింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే గత కొద్ది రోజులుగా బంజారా హిల్స్ లోని ఒక అమ్మవారి టెంపుల్ గురించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అది గవర్నమెంట్ స్థలం అయినప్పటికీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఆ గుడిని కూలగొట్టి ప్రైవేట్ సంస్థలకు అమ్మాలి అనే ఉద్దేశంతో అయితే ఉన్నారు. అయితే ఇవన్నీ తెలుసుకున్న బీజేపీ నాయకులు అయితే అక్కడికి వచ్చి ధర్నా చేపట్టడం కూడా జరిగింది. నిజాన్ని చూస్తే ఇదంతా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకు అంటే మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. అదే రోడ్డు మీద ఏ చర్చో ఏ మసీదో ఉంటే కూలగొట్టడానికి ప్రభుత్వం ఎటువంటి సాహసం కూడా చేయదు. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మన సనాతన ధర్మానికి ప్రతీకైన మన గుళ్ళను కూడా ఇప్పటి ప్రభుత్వం ఇప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టడానికి రెడీ అవుతుంది. అది గవర్నమెంట్ స్థలమే అయినప్పటికీ కూడా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోవడానికి సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నడి రోడ్డు మీద ఉన్నటువంటి ఆ గుడిని కూలగొట్టడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందని మాధవీలత ఆరోపిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో అక్కడ ధర్నా చేస్తున్నట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే దీనికి అడ్డుగా ఉన్న మాధవీలతను పక్కకు తప్పించాలని ప్రభుత్వం చూస్తుందని కూడా మాధవీలత మీడియా సమక్షంలో కళాఖండిగా మాట్లాడారు. నమస్కారం అయ్యా, నేను మాధవీలత. ఈ రోజు మంగళవారం రోజు బంజారా హిల్స్ లో ఏదైతే అమ్మోరు తల్లి గుడి కూలగొట్టినరో ఆడ బోనాలు ఉండే బస్తీ వాళ్ళందరూ పిలిచిర్రు. చాలా సంతోషమైంది. నా అదృష్టం అనుకునే రోజు బోనం ఎత్తాడు, కానీ బోనం ఎత్తని ఇస్తలేరు వీళ్ళు. ఇంటిలోనే నేను అర్ధరాత్రి 2 గంటల నుంచి పోలీసులు పంపించారు. ఎందుకయ్యా అంటే లా అండ్ ఆర్డర్ అంట. లా అండ్ ఆర్డర్ అంటే అర్థమైందయ్యా, ఏమన్నా రాళ్ళు పట్టుకొని వచ్చి కొడుతున్నామా? కాంగ్రెస్ వాళ్ళు కదా బీజేపీ పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు ఎత్తి కొట్టినట్టు మేమన్నా రాళ్ళెత్తి కొడుతున్నామా? కర్రలతో కొడుతున్నామా? ధర్మంగా శాంతియుతంగా కూర్చొని నీళ్లలో తడుచుకుంటే జరాలు వచ్చుకుంటూ ధర్నాలు చేసినాం. మేము ఈ రోజు బోనం ఎత్తుతామంటున్నాం అమ్మోరు తల్లికి. దీనికి కూడా హౌస్ అరెస్ట్ చేసేంత అవసరం కనిపించిద్దా మీకు? పేపర్ లేదు, పత్రం లేదు, ఏం లేదు, క్లారిటీ లేదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఏడకెంచి ఆర్డర్లు వచ్చినాయో తెలియదు అంటే వీళ్ళెవ్వరికి. కానీ ఏదో ఇంతమంది అయితే వచ్చి కూర్చొని కనీసం నన్ను హాస్పిటల్ కూడా ఓనిస్తలేరు. పార్టీ ఆఫీస్ లో మీటింగ్ ఉందంటే మీటింగ్ కూడా ఓనిస్తలేరు. వీళ్ళు బోనం ఎత్తనిస్తలేరు. ఎంతకాలం న్యాయం ధర్మం నాపుతారయ్యా మీరు? ఎంతకాలం న్యాయం ధర్మాన్ని ఆపుతారు? 13 ఎకరాల భూమి ల్యాండ్ మాఫియా ఇది. చేసుకోండి, సర్కార్ మీది. రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీది సార్, అమ్మేసుకోండి సార్. ఎవడు అడిగినరు మిమ్మల్ని? 80 గజాల అమ్మోరు కూడా అడ్డం వచ్చిందా అయ్యా మీకు? అంత సరిపోదా ఆయన అమ్ముకుంటే? సరిపోతలేదా నాయన నీకు అంత అమ్ముకుంటే? చెప్పుదండ్రి నాకు అర్థం కాక. బోనం ఎత్తడం ఆపిస్తావా? అంత చిన్నగా ఆలోచించగలవా అయ్యా ముఖ్యమంత్రి? ఒక స్త్రీని మంగళవారం పూటపై బోనం ఎత్తని కూడా ఆపిస్తావా? ఇంతమందిని పంపించి ఇదే నీ గొప్పతనం. ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావా తండ్రి నువ్వు? అయ్యా ఆనంద్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎంత ఉందా ఉంది నాయన నీ ఆలోచన? నన్ను బోనం ఎత్తడం ఆపిచ్చి లా అండ్ ఆర్డర్ అనుకుంటున్నావా? రాళ్ళు పట్టుకొని వచ్చినా, కర్రలు పట్టుకొని వచ్చినా లా అండ్ ఆర్డర్ కోసం మీ వాళ్ళు చెప్తారు. నాకు ఇక్కడ పేపర్ లేదు, ఏం లేదు. న్యాయం ధర్మం ఆగదయా? నువ్వు నన్ను ఆపగలవు, నన్ను ఆపండి. ఎంత నన్ను ఆపుకోండి. ఎంత న్యాయం ఆపుతావు, ఎంత ధర్మం ఆపుతావు? బస్తీ లేకపోయినా నాడు ఎవ్వరేం చేసుకోలేరు. తెల్లోడేం చేసుకోలేకపోయినాడు. స్వతంత్ర పోరాటంలో తెల్లోడేం చేసుకోలేకపోయినాడయ్యా. మీరందరూ ఏం చేసుకోగలరు? ఇది ఇక్కడితో ఆగదు. అంతకంతే పెద్ద ఉద్యమమై ముందుకెళ్తుంది. అమ్మోరు తల్లి ఆన చూస్తూనే ఉన్నాను ఎంత పెద్దగా అవుతుందో. జయ బోలో భారత్ మాతాకి. అయితే ఏదేమైనా సరే ఈ ధర్నా ఇలా జరగకూడదు అని చెప్పేసి హౌస్ అరెస్ట్ చేయించారు కాంగ్రెస్ నేతలు. అయితే ఎటువంటి నోటిఫికేషన్ ముందే ఇవ్వకుండా మాధవీలతను అరెస్ట్ చేయించడం అయితే జరిగింది. అయితే ఈ రోజు అక్కడ బోనాలను నిర్వహించాలని వాళ్ళు తలపెట్టారు. ఇదే తరుణంలో ఇటువంటి కార్యాలు ఏమీ అక్కడ చేయకుండా గవర్నమెంట్ ఇప్పటి ప్రభుత్వం అడ్డుకున్నట్టు తెలుస్తుందని మాధవీలత ఆరోపించడం అయితే జరిగింది. అది నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి రండి నాతో పాటు ఎవరైనా కంప్లీట్ విత్ మీ ఇన్ మై వెహికల్. అది నన్ను బయటికి వెళ్ళదని ఎట్లా ఆపుతారయ్యా? మీ గ్రౌండ్స్ ఏంటి? జస్ట్ బికాస్ కాకి బట్టలు వేసుకున్నారని మీకు పవర్ వస్తుందా? తండ్రి నీకు సార్ అబ్బా, నేను కామన్ మ్యాన్. నేను నాకు మీరు పబ్లిక్ సర్వెంట్ తమ్ముడు. నువ్వు నన్ను ఒక చోటగా వెళ్ళొద్దు అంటున్నావు. ఓకే, ఐ అగ్రీ. దిస్ యువర్ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ ఇది. నన్ను వెళ్ళొద్దు అన్నారు. మర్యాద పూర్వకంగా ఒప్పుకుంటున్నాను దాన్ని. అంతేగాని నేను ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని అంటే ఎట్లా కుదురుతుంది? మీకు కావాల్సిన లొకేషన్కి వెళ్ళొద్దు అన్నారు, ఒప్పుకుంటున్నాను. నేను అంబల్కి నేను రాత్రే చెప్పాను. నేను అన్నమాట నేను అంబల్కి ఒప్పుకుంటున్నాను. నేను ఇంకా హాస్పిటల్కి పోకూడదు, నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళకూడదు, నాకు యజ్ఞశాలకి వెళ్ళకూడదు, నేను ఇంకా వేరే ఏ గుడికి వెళ్ళకూడదు, నేను ఎక్కడికి వెళ్ళకూడదు అంటే అంతే. నేను మర్డర్ చేసినా అయ్యా నాకు అర్థం కాక చెప్పండి మాట. ఏ రోజైనా నేను ఇప్పటిదాకా 14 నెలల్లో చేసిన ధర్నాలు ఒక్క ధర్నాలన్నా కానీ
ఓ మాట మాట్లాడడం కానీ ఒకళ్ళని తిట్టడం కానీ సైలెంట్ కూర్చున్న చోట జపం చేస్తూ కూర్చుంటాను. అసలు ఇంత శాంతియుత ధర్నా ఎవరు చేసిండ్రయ్యా ఈ రోజు దాకా? చాలు చాలు. ఏం తీసుకున్నాను మేడం మాకేమే కానీ మేడం గారు బయటకు వెళ్ళదని చెప్పారు. అంతే కదా సార్. అది కాదు నాయన, మీకు నేను లొకేషన్కి వెళ్ళకూడదు, నేను ఇంకెక్కడికన్నా ఎందుకు వెళ్ళకూడదు? నేను హాస్పిటల్కి వెళ్ళకూడదు, నా పార్టీ ఆఫీస్కి వెళ్ళకూడదు, నాకు యజ్ఞశాల ఉంది అక్కడికి వెళ్ళకూడదు, నేను ఇంకెక్కడికో వెళ్ళకూడదు అని రూల్ ఎక్కడుంది? ఇవ్వండి, బై పేపర్ ఇవ్వండి పోనీ. అవును, దేనికి ప్రివెంటివ్ అరెస్ట్? ఇది రీజన్ ఇవ్వండి నాకు. ఈరోజు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్ళాలి, నన్ను ఫ్లైట్ కూడా ఎక్కనియనంటే ఎట్లా కుదురుతుంది? నాకు అర్థం కాక. హౌ కెన్ యూ స్టాప్ మీ గోయింగ్ టు హాస్పిటల్? 4 days నుంచి ఫీవర్, నాకు నిన్న నుంచి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా అటాక్ అయింది. రండి నాతో పాటు మా హాస్పిటల్కి, కూర్చోండి పోనీ నా బండిలో, ట్రాక్ చేయండి నేను ఎక్కడ తిరుగుతున్నాను. ఎంత శ్రద్ధగా అమ్మవారి బోనాలు చేయనీయకుండా ఆపుతున్నారు. అయ్యా మీ శ్రద్ధకు దండం పెట్టాలి. నిజంగా రాళ్లతో కొడతారు పార్టీలు, కర్రలతో కొడతారు. అది కాదు, ఎవరైతే శాంతంగా ఉండి శాంతియుతంగా ధర్మంగా చేస్తారో ధర్నాలు, వాళ్ళని ఇంట్లోకి వచ్చి ఆపుతున్నారు అని అంటే వాళ్ళు ఏం చెప్పాలి? నాకు మాట్లాడాలో కూడా అర్థం కావాలి. ఇంత ప్లాన్ ఎందుకురా అంటే నేను ఎక్కడ బోనాలకి ఘటం ఎత్తుతానన్నా. ఇది అందుకే అక్కడ ఎవరైనా కొడుతున్నారయ్యా? నిజంగా ఆలోచించండి. ఈ జరిగిన 4 రోజుల ధర్నాలు బస్తీలో ఎవరన్నా మిమ్మల్ని కొట్టారయ్యా? మిమ్మల్ని ఎవరన్నా హింసాత్మకంగా ఎవరన్నా బస్తీలో వాళ్ళు ప్రవర్తించారు? ఏడ్చారు, ఆడవాళ్ళు ఏడ్చారు. నేను రోడ్డు మీద కూర్చున్నా, ఎవరమైనా మాలో మీ మీద చేయి చేసుకున్నామా? ఏమన్నా మాట అన్నామా? మరి ఏముంది? లా అండ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇటు పక్కన వాళ్ళు కొడితే పోలీసులకు హాని జరిగితే లా ఆర్డర్ వస్తుంది. రాజ్యాంగపరంగా కూర్చొని అయ్యా ప్లీజ్ అయ్యా దేవాలయం కావాలని అడగడం కూడా లా అండ్ ఆర్డర్ సమస్యనా నాయన? మీ పోలీసు వాళ్ళకి నేను చెప్పాలా లా అండ్ ఆర్డర్ ఏందో? ఒక వ్యక్తిని ఎందుకు ఆపుతున్నాం అనే దానికి ఒక అర్థమన్నా ఉండాలి కదా. దేనికి ఆపుతున్నాం ఒక వ్యక్తిని? సరే బోనాలు పోనీయరు, నన్ను ఘట్టమెత్తనియరు, నేను అసలు నా ఇంట్లో నుంచి నేను బయటికి పోనీయకుండా ఆపేంత ఏదో టెర్రరిస్ట్ లెవెల్ పడడం ఏందే? నాకు అర్థం. వాళ్ళని ఆపట్లేదు, మీరు హాయిగా వాళ్ళు తిరుగుతున్నారు రోడ్ల మీద. న్యాయానికి ధర్మానికి ఒక మాట గొంతెత్తితే నన్ను ఆపుతారా? నేను ఈరోజు ఊరుకోను. నేను ప్రామిస్ చేసిన, సరే మీరు నన్ను ఆపుతున్నారు, నన్ను బోనాల దగ్గర పోనీయట్లేదు. లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో, మీ గవర్నమెంట్ నడుస్తుంది, ఓకే. నేను ఇంకెక్కడన్నా వెళ్లకుండా ఆపే హక్కు మీకు లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఈరోజు, నాకు 4 రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు. ఐ హ్యావ్ టు గో టు హాస్పిటల్. నేను ఎట్లా ఆపుతారు హాస్పిటల్కి వెళ్ళడం? పేపర్ ఇవ్వండి నాకు. ఈరోజు మీరు హాస్పిటల్గా సచ్చినా బతికినా ఇంట్లో ఉండాలని పేపర్ తెచ్చేయండి, లా అండ్ ఆర్డర్ ప్రకారం నేను తీసుకుంటాను. మరి ఇది అన్యాయం. ఇది నన్ను ఇంట్లో నుంచే కదలేనికుండా అప్పడం అన్యాయం. ఏదేమైనా సరే ఇటువంటి గుడులను కూల్చడం కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. వీటిని అడ్డుకున్నందుకు వారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం కూడా సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయో ఇంకా తెలియరాలేదు. కానీ ఈ గుడి కూలగట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుందని మాధవిలత ఆరోపించడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. మరి దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.